నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను పరిశీలించిన విద్యుత్ శాఖ తిరుపతి ప్రధాన కార్యాలయ విద్యుత్ టెక్నికల్ డైరెక్టర్ గురవయ్య సందర్శించారు. వీరితో పాటు విద్యుత్ డీఈ భానునాయక్, ఏడీఈ చిన్నస్వామి నాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సబ్స్టేషన్లోని అన్ని పవర్ పాయింట్లను పరిశీలించి వాటి పనితీరును తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగానే విద్యుత్ విభాగాలను పరిశీలించుకోవాలని, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. విద్యుత్ సబ్స్టేషన్తో పాటు నెల్లూరుపాలెం వద్ద ఉన్న ట్రాన్స్ఫారం మరమ్మతుల కేంద్రాన్ని కూడా పరిశీలించారు. అనంతరం ఆత్మకూరు విద్యుత్ డివిజన్ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నూతన సబ్స్టేషన్ల ఏర్పాటు, విద్యుత్ తీగలు, వాటికి సంబంధించిన పరికరాలు, కావలసిన వాటి వివరాలు సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఈఈ లక్ష్మీనారాయణ, పట్టణ ఏఈ జమీలా బేగం, ట్రాన్స్ఫారమ్స్ డీఈ, ఉదయగిరి ఏడీఈ, ఇతర ఏఈలు, ఎల్ఐ, లైన్మెన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు శివాలయం కాంచి బయలుదేరి ఇక్కడ ఆఫీస్ కాడికి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సరే సార్ సుబ్బారెడ్డి వెనక కొంచెం మంత్ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా 2 డివిజన్స్ ఇన్స్పెక్షన్ చేస్తుంటాము, రివ్యూ పెట్టుకుంటుంటాము. సబ్స్టేషన్స్, ఒక సబ్స్టేషన్ ప్లస్ ఒక సెక్షను ప్లస్ డివిజన్ రివ్యూ పెట్టుకుంటుంటాము. రివ్యూ మీటింగ్లో ఏంటంటే ఆ నెల ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఏంటి, కలెక్షన్స్ కానీ, ఇంటరప్షన్స్ కానీ, ట్రాన్స్ఫార్ ఫెయిల్యూర్స్ కానీ, ఈ సూర్య గారు జరుగుతుంది కదా, పిఎం సూర్య గారు కానీ, కుసుమ్ వర్క్స్ కానీ, ఆర్డిఎస్ఎస్ వర్క్స్ కానీ, ఈ డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయన్నమాట. ఈ డిఫరెంట్ పారామీటర్స్ ప్రోగ్రెస్ ఏంటి అనేది రివ్యూ చేసుకోవడానికి వస్తుంటాం. ఒకవేళ ఏదైనా లొసుగు, ఏదైనా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా మాకు చెప్తారు, మేము ఏదైనా సాల్వ్ చేయడానికి చూస్తాము. లేదా పూర్ ప్రోగ్రెస్ అన్ని అరేంజ్ చేసి పూర్ ప్రోగ్రెస్ అంటే కాస్త స్పీడప్ చేయమని చెప్తాము. ఆ విధంగా జరుగుతుంది అనమాట. ప్లస్ వచ్చే ఇది కూడా సమ్మర్ కాబట్టి ఫర్దర్గా ఫీడర్స్ ఓవర్లోడ్ అవుతాయి, ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అవుతాయి. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంది, రేపు మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాకా బాగా ఫీడర్స్ అని ఓవర్లోడ్ అవుతాయి. సమ్మర్ కాబట్టి మనకి అందరూ ఎక్కువ ఏసీలు వాడుతుంటారు, అగ్రికల్చర్ కూడా 2వ క్రాప్ వేస్తుంటారు. ఆ విధంగా ఓవర్లోడ్ అవుతుంటాయి, సబ్స్టేషన్స్ ఓవర్లోడ్ అవుతుంటాయి, ట్రాన్స్ఫర్లు ఓవర్లోడ్ అవుతుంటాయి, ఫీడర్స్ ఓవర్లోడ్ అవుతుంది. దాని మీద యాక్షన్ ప్లాన్ ఏంటి, ఫర్దర్గా మేము ఏం చేయాలి, ఇంటరప్షన్స్ తగ్గించడానికి అన్న ఉద్దేశంతో ఈ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాము. వాళ్ళకి గైడ్ చేస్తాం ఈ విధంగా చేయమని. ఫర్దర్గా ఏమైనా డిఫికల్టీస్ ఉంటే వాళ్ళు మాకు చెప్తారు, దాని మీద మేము వాళ్ళకి గైడ్ చేస్తాము. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళమని చెప్తాం అనమాట. అది దానికి సంబంధించిన మెటీరియల్ అంతా వాళ్ళకి అరేంజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇంకేమైనా సార్ కొత్తగా ఏమన్నా మన ఆత్మకూరుకి ఏమన్నా సబ్స్టేషన్ ఏమన్నా కొత్తగా ఏమన్నా మంజూరు? ఆత్మకూరు ఏమి ఇచ్చామా, పెరుమాళపేట ఇచ్చామా, అది 60లో ఉన్నాయా? పెరుమాళపేట ఒకటి ఇచ్చాము. అంటే ఈ కొత్త సబ్స్టేషన్ కట్టాలన్నా కూడా ఏంటంటే 5 crores ఒక్కోటి అయింది. అందుకే ఏంటంటే అన్ని చూసుకొని ఓవర్లోడ్ సబ్స్టేషన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకొని మొన్న ఒక మొత్తం కంపెనీ మీద ఒక 60 సబ్స్టేషన్స్ ఏపీఆర్సీ మళ్ళీ అప్రూవల్ రాగానే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి వితిన్ 1 year లో ఈ 60 సబ్స్టేషన్స్ కంప్లీట్ అవుతాయి. ఈ డివిజన్ లో ఒక పెరుమాళ్ళ పడిన ఒక సబ్స్టేషన్ ఇచ్చాము, అది కూడా వాటిలో ఉందన్నమాట. ఇప్పుడు ఆత్మకూరు కండక్టర్ ఉంది కదా సార్, లైన్స్ ఉన్నాయి కదా, దాదాపు 35 years నుంచి ఉన్నాయి సార్. అవి ఒకసారి కూడా మారవలేదు. అవి కండక్టర్స్ టౌన్ లో ఉన్నాయి ఆల్మోస్ట్ సార్. ప్రాబ్లం లేదు సార్, లైన్ సార్. పొట్టి స్తంభాలన్నీ, పొడుగు స్తంభాలు లేవు. పొట్టి స్తంభాలు ఏం కాదు, పొట్టి స్తంభాలు ఎప్పుడు రూల్ లైట్ అవ్వకుండా పొట్టి స్తంభాలు చాలా వరకు ఇంకా మార్చాలి, చాలా ఉన్నాయి సార్. కండక్టర్ కూడా చాలా మార్చాలి సార్. ఇబ్బంది లేదు కదా, వేసుకో క్లియరెన్స్, గ్రౌండ్ క్లియరెన్స్ మెయింటైన్ చేయాలి.
అది కూడా చెప్పి మాట్లాడతాను. అది ఏదైనా కూడా చేయిస్తాం. కొత్త కనెక్షన్లు అగ్రికల్చర్ కనెక్షన్లు చాలా మంది అప్లై చేసుకున్నారు సార్. ఇంతకుముందు మా పేట మండలం వాళ్ళు కట్టి కూడా దాదాపు సంవత్సరం అయినా కానీ కొత్త కనెక్షన్లు ఇవ్వలేదని పోయినసారి కూడా చెప్పారు. కంపెనీ మొత్తం మీరు చూడాలి. ఒక ఆత్మకూరైనా కాదు కదా, సీనియారిటీ ప్రకారం వస్తుంటాము. మీ దగ్గర ఏమన్నా 700, 800 ఉంది, 670 ఉన్నాయి. 600 కూడా ట్రాన్స్ఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఒక 3-4 months లో మొత్తం క్లియర్ చేస్తాము. అంటే ఇదేంటంటే రొటీన్ ప్రాసెస్. ఒకవేళ పెండెన్సీ క్లోజ్ అయితే మళ్ళీ రావని అనుకోకాదు, మనం రిలీజ్ చేస్తుంటాము. ఏ నెలకైనా మళ్ళీ యాడ్ అవుతుంటాయి. అందువల్ల అందుకే చెప్పా, ఈ డివిజనే కాదు మిగిలిన డివిజన్స్ కూడా మిగిలిన కంపెనీ మొత్తం చూసుకోవాలి కాబట్టి సీనియారిటీ ప్రకారం వస్తుంటాం అనమాట. అది ఒక 3-4 months లో ఇవి కూడా క్లియర్ చేస్తాం. మళ్ళీ ఈ 3-4 months లో మళ్ళీ ఒక 100-200 కూడా యాడ్ కావచ్చు. పే చేస్తుంటారు ఇక్కడ, బోర్లు వేస్తుంటారు కాబట్టి. అది ఆత్మకూరుకి ఆల్రెడీ ఉండే కాకుండా డివిజన్ ఇంకా పెద్ద పరిధి పెంచినట్టు సార్. మండలాలు కూడా చాలా పెరిగినట్టున్నాయి. కలిగిరి ఆల్రెడీ ఉంది కదా. ఎప్పుడు రీసెంట్ గా సార్, అంటే మొన్న దీంట్లో ఏమైనా చేశారా? పెరగడం వల్ల ఇబ్బంది ఏమన్నా? మంచిది సార్. ఆత్మకూరు ఇంకా డెవలప్ కావాలి తగ్గిపోవాలా? హెడ్ క్వార్టర్ కావాలి. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 bedrooms విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.